అమెరికా తన యుద్ధ విమానాన్ని కూల్చివేతతో ఒక్కసారిగా వాషింగ్టన్ షాక్లో కూరుకుపోయిందా? యుఎస్ దాని మిత్ర దేశాలకు ఇది అత్యంత కీలకంగా భావిస్తున్నప్పటికీ పశ్చిమాసియాలోని యుఎస్ ఎయిర్ బేస్లే టార్గెట్గా ఇరాన్ విరుచుకుపడుతోంది. వాటిని కాపాడుకోలేకపోతుంది అమెరికా. దీంతో కీలక నిర్ణయం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. యుఎస్ ఎయిర్ బేస్లను తమ దేశంలోకి మార్చుకునేలా ఏర్పాటు చేస్తోంది. యుద్ధం తర్వాత ఈ ప్లాన్ అమలు చేసే ఛాన్స్ ఉంది. యుఎస్ దళాలు మొత్తం వస్తే వార్ రిజర్వ్ స్టాక్ కేంద్రాలుగా ఉపయోగపడతాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికా అవాక్స్ విమానం కూల్చివేతతో ఒక్కసారిగా పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న అమెరికా బేస్లను తమ దేశంలోకి మార్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రణాళికలను అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఛానల్ 12 చెప్తోంది. తాజాగా ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో అమెరికా స్థావరాల మార్పుకు ఇదో మంచి అవకాశంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇటీవల యుద్ధంలో అమెరికా దళాలతో కలిసి ఇజ్రాయెల్ బలగాలు పోరాడుతున్నాయి. రెండింటి మధ్య బలమైన ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ బంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థావరాలను ఇజ్రాయెల్కు తరలించడంతో అగ్రరాజ్యానికి వ్యూహాత్మక పట్టు లభించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్లోని ఖతర్లోని అల్ ఉదైద్ బేస్, బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్, అలాగే యుఏఈలోని అల్ దఫ్రా బేస్ వంటి ఇకపై ఇజ్రాయెల్లోకి వెళ్తే ఖచ్చితంగా సమన్వయం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అమెరికా దళాలు ఇక్కడికి వస్తే లాజిస్టిక్ హబ్గా, వార్ రిజర్వ్ స్టాక్ కేంద్రాలుగా, ఆయుధ డిపోలుగా ఇవి ఇజ్రాయెల్కు ఉపయోగపడబోతున్నాయి. అమెరికాకు చెందిన థాడ్, అలాగే పేట్రియాట్ లేజర్ ఇంటర్సెప్టర్లు, ఇంటెలిజెన్స్ వంటి వాటిని పంచుకునే అవకాశం లభించే అవకాశం ఉంది. తాజాగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమైంది. అమెరికా దాని మిత్ర దేశాల బలగాలకు కళ్ళు చెవుల్లా ఈ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవాక్స్ విమానం పనిచేస్తోంది. ఇందులోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ విమానాలు, క్షిపణుల కదలికలను 100 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టేది. దీన్ని కోల్పోవడం వాషింగ్టన్కు మింగుడు పడని విషయంగానే అర్థమవుతోంది. అంతకుముందు ఖతర్లోని అత్యంత శక్తివంతమైన రాడార్ కేంద్రం కూడా ఇరాన్ దాడిలో ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో అమెరికా దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సంబంధించి వైమానిక దాడిలో తన లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన కొద్ది రోజులకే రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ అలీరెజా తంగ్సెరీ హతమయ్యినట్టుగా ఇరాన్ ఇప్పుడు ధృవీకరిస్తోంది. గార్డ్స్ సెఫా న్యూస్ వెబ్సైట్ ప్రకటించిన ప్రకటన ప్రకారం దాడిలో తీవ్ర గాయాల పాలైన తంగ్సెరీ మరణించినట్టుగా చెప్తున్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే పొరుగున ఉన్న గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో దాదాపు ప్రస్తుతం కొనసాగుతున్న దాడుల్లో ఇరాన్లో 3,000 మందికి పైగా మరణించినట్టు తెలుస్తుంది. సాధారణంగా ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% జరిగే ఎర్ర సముద్రం సమీపంలోని బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో కూడా హౌతీలు మళ్ళీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటే వారి ప్రవేశం ప్రపంచ నౌకా రవాణాకు మరింత కష్టం కలగొచ్చనే ఊహాగానాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా
ఆందోళనకరంగా మారుతోంది. మరోవైపు ఇప్పుడు అమెరికాకు చెందిన E3 అవాక్స్కి జరిగిన నష్టానికి సంబంధించి అమెరికా సెంట్రల్ కమాండ్, యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ కూడా ఇది భారీ నష్టంగానే తెలిసింది. దాదాపు $500 మిలియన్ విలువైనటువంటి ఈ దాడి ఒక్కసారిగా అమెరికాను షాక్ గురి చేసింది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై యుద్ధం ప్రారంభించినప్పుడు టెహ్రాన్ వేగంగా బలప్రయోగంతో ప్రతిస్పందిస్తుందనడానికి ఇది నిదర్శనంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఇంధన ఉత్పాదక ప్రాంతాల్లో ఒకటైన ఆ దేశంలో సంఘర్షణ విస్తరించింది. గత నెలలో ఇరాన్, పశ్చిమాసియా అంతటా ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా ఆస్తులు, స్థావరాలపై దాడి చేసి నష్టాన్ని కలిగించింది. ఇక పోరాటం ప్రారంభమైన మొదటి 2 వారాల్లోనే దాదాపు $800 మిలియన్ నష్టం చేకూర్చినట్టుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. అమెరికన్ E3 సెంటినల్ అవాక్స్ హెలికాప్టర్ దెబ్బతిన్న నేపథ్యంలో ఇరాన్ దాడిలో ప్రస్తుతం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఈ బేస్లో ఉన్న గగనతల ఇంధన సరఫరా ట్యాంకర్లు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక విమానం యొక్క తల, తోక భాగాలు మాత్రమే చెక్కుచెదరంగా ఉన్నాయి. విమానం 2 ముక్కలైంది. దాని ప్రధాన భాగం దెబ్బతింది. ఈ దాడిలో 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో మరి అవాక్స్ విమానం అనేది ఎంత ఇంపార్టెంటో ప్రస్తుతం దీని గురించి విశ్లేషకులంతా కూడా చర్చించుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్ లక్ష్యంగా చేసుకొని క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించిన నేపథ్యంలో రియాద్కు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ వైమానిక స్థావరంపై గతంలో కూడా ఇరాన్ కాల్పులు జరపగా 14 మంది అమెరికా సైనికులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడి తర్వాత ప్రస్తుతం ఉపగ్రహ చిత్రాలు, ఇరాన్ దాడుల తర్వాత వైమానిక స్థావరం వద్ద అనేక విమానాలు ధ్వంసమైనట్టుగా మనకు కనబడుతున్నాయి. కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలైతే చేయలేదు. ఇక E3 సెంటినల్ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటి అవాక్స్ విమానానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్ చెప్తున్న దాని ప్రకారం ఇక ఈ ఎయిర్ బేస్లో దాడికి ముందు ఈ 6 E3 విమానాలు మోహరించున్నాయి. తర్వాత ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇక ఈ దాడి ప్రస్తుతం ఒక విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఇది ఈ ఎయిర్బోర్న్ అవాక్స్ అనేది నిజంగా ఇది ఒక తిరిగే రాడార్ డెస్క్ అమర్చబడి ఉంటుంది కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటి విమానంగా చెప్తున్నారు. ఈ రాడార్ 375 కిలోమీటర్ల పైగా పరిధిని కలిగి ఇక బాధ్యతాయుతమైన అలాగే ఒక నియంత్రణ కలిగి నిఘా వ్యవస్థను చాలా కఠినంగా నిర్వర్తించేటువంటి ఈ విమానం దెబ్బతినడం ఇప్పుడు అమెరికాకు ఆందోళన కలిగించే అంశంగా చెప్తున్నారు. సో 1977లో అభివృద్ధి చేయబడినటువంటి విమానాలకు గొప్ప చరిత్ర అయితే ఉంది. ఆపరేషన్ డెజర్ట్ స్మార్ట్ కొసావ యుద్ధంలో ఈ వైమానిక దళం ఈ విమానాన్ని ఉపయోగించింది. ఇరాక్ యుద్ధంలో ఉపయోగించారు, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఉపయోగించారు. ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజాల్వ్ అని పిలువబడే ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేక పోరాటంలోనూ ఈ విమానాలను ఉపయోగించారు. సో ఈ రకంగా ప్రస్తుతం ఇది ఇంధనం లేకుండా కూడా ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండా 8 గంటల పైగా సాగే మిషన్లను నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఈ విమానాన్ని కూల్చివేయడం ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ మొత్తం ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో ఆ ప్రాంతాలపై ఇరాన్ చాలా స్పష్టంగా టార్గెట్ చేస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బెస్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఆ స్థావరాలు పెట్టుకుంటే ఇక ఎలాంటి డోకా ఉండదని, ఇంకా డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటాయి కాబట్టి అది ఇజ్రాయెల్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ యుద్ధం ముగిసిన తర్వాత ఇవన్నీ కూడా అటువైపు షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం విశ్లేషకులు భావిస్తున్నారు.